వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక టీఆర్ఎస్కు ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్కి పరిమితమైన వాళ్ళు ఇవ్వలేదా మళ్ళీ మీటింగ్ పెడుతుర్రట. మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారట. వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని. తల్లి మేము 2 ఎమ్మెల్సీలు ఇస్తే 2 ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం, ఒకటి ఓసీ గెలిచినాం. దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అమ్మ కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ను ఒక బీసీకి ఇయ్యండి. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. ఇచ్చిన ఈ 4 ఇయ్యరు బీసీలకు మీరు మంత్రి పదవులు. నడిమిట్లోనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. కవిత గారు ఇంకొకటి కాదు, నీకు పదవి కావాలి, మీ బావకు పదవి కావాలి, మీ అన్నకు పదవి కావాలి, మీ నాయనకు పదవి కావాలి. మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒక్కసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయనతోటి చెప్పు. అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వని చెప్పు. శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి ఇయ్యండి. మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం. రేపు మహిళా దినోత్సవం వస్తుంది, మహిళల్ని గౌరవించమని చెప్పు మీ నాయనని. మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న ఒకే ఒక క్యాబినెట్ ఈ దేశంలో ఏంటంటే అది చంద్రశేఖరరావు గారి క్యాబినెట్. అందుకని బీజేపీని విమర్శించే కంటే ముందు మీ ఈపు మీ కనబడతలే చెల్లె జర ఎవరైనా వెనకాల ఉండాలని చేసి చెప్పుమని మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి. మా వైపు వేలెత్తి చూపే బదులు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా సోదరి కవితకి టీఆర్ఎస్ పెద్దలకి తెలియజేస్తారు. భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య వైద్యాన్ని తగు రీతి లోపల అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ పాఠశాలని 8 నవోదయ పాఠశాలని కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క నవోదయ పాఠశాల పేరిట సుమారు 500 కోట్ల రూపాయలని రానున్న 5 విద్యా సంవత్సరాల లోపల వెచ్చించి విద్యని మరింత మెరుగ్గా పేదోడికి అందించాలనే లక్ష్యంతో 8 నవోదయ విద్యాలయాలని తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగింది. అదే రీతిలో వైద్యానికి సంబంధించి మెడికల్ మాఫియా ఒక రకంగా పేద ప్రజల్ని దోసుకుంటుందని, మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సంపాదించిన సంపాదనలో సగం మందులకే పోతుందని, పేదోళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు జనరిక్ మెడికల్ హాల్లని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేసి ఈ మందులు ప్రభుత్వం వేరే బయట అమ్ముతున్నటువంటి మందులు 2 ఒకటేనని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు బయట రూపాయికి దొరికేటువంటి మందుని జనరిక్ మెడికల్ షాప్లో 10 పైసలకి అమ్ముతూ పేదోళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, అంత్యోదయ లక్ష్యంగా పేదోడే అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఎక్కడ జనరిక్ మెడికల్ షాప్స్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గజ్వెల్లో ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి భారత జన ఔషధ కేంద్రమైనటువంటి జనరిక్ మెడికల్ షాప్ని సందర్శించడం జరిగింది. ప్రజలందరికీ మేము చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్, ఈ మందులలో ఎట్లాంటి కల్తీ ఉండదు, డేట్ అయిపోయిన మందులు అమ్ముతారని బదనాం చేస్తారు. వేటిని నమ్మకండి. మిగతా అన్ని మందులు ఎంత గొప్పగా పనిచేస్తాయో జనరిక్ మెడికల్ హాల్లో అమ్మేటువంటి మందులు కూడా అంతే గొప్పగా పనిచేస్తాయని నమ్మండి. నరేంద్ర మోడీ గారు ఏదైనా చేస్తే అది మీ విశ్వాసానికి దగ్గరగా ఉండే పనిచేస్తారు. కాబట్టి దయచేసి జనరిక్ మెడికల్ షాపుల మీద విశ్వాసాన్ని నుంచి ఈ ప్రజలు ఈ మందుల షాపుల్ని సద్వినియోగపరచాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం.
థ్యాంక్ యూ అనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.